2025 ఫిబ్రవరి నెల 3వ రాశి మిథున రాశి ఫలితాలు. కన్యా మిథునయోర్ బుధ. కన్యా మిథున రాశులకి బుధుడు అధిపతి. కానీ ఈ రాశి వాళ్ళ పరిస్థితి పూర్తిగా బాగా లేదు అని చెప్పాలి. శుక్రుడు ఒక్కడే బాగున్నాడు, మిగతా గ్రహాలు ఏవీ బాగాలేవు. 9 గ్రహాల్లో 8 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. పైన 12ంట గురువు, 1ంట కుజుడు. ఈ గ్రహాల యొక్క ఫలితం ఏమిటంటే బాగా ఆలోచించాల్సింది. 12ంట కానీ 1ంట కానీ 2ంట కానీ శుక్రుడు శని కానీ కుజుడు కానీ గురువు కానీ ఉండేటట్లయితే చాలా కష్టాలు వస్తాయి. కుజుడు జన్మంలో ఉండటం వల్ల అనారోగ్యాలు వస్తాయి. ఈ అనారోగ్యాలు బాగా ఇబ్బంది పెడతాయి. అందులో ఇప్పుడు ఈ పొల్యూషన్ బట్టి రకరకాల జ్వరాలు వస్తున్నాయి. ఈ జ్వరాల వల్ల నెలల పర్యంత బాధపడుతున్నారు. అదే వయసులో వాళ్ళైతే వెంటనే ఫ్లూ జ్వరాలు అంటున్నారు. జలుబు దగ్గుతో కూడిన జ్వరాలు ఇప్పుడు వస్తున్నాయి. ఈ జ్వరం వచ్చిందంటే నెల రోజులాగా తగ్గట్లేదు. తర్వాత చికెన్ గున్యా అనేది వస్తుంది. ఇట్లా రకరకాల జ్వరాలు వస్తున్నాయి. వయసులో ఉన్న వాళ్ళైతే తట్టుకుంటున్నారు, వృద్ధులైతేనేమో చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు అనారోగ్యం ఉండేది ఖచ్చితంగా కనబడుతోంది మిథున రాశికి. ఎందుకంటే ద్వాదశంలో గురువు, 1ంట కుజుడు. ఈ 1ంట కుజుడు వల్ల ఏమిటయా అంటే రక్త సంబంధమైన వ్యాధులు. ముందు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడంటే ఏదో 2 రోజులు జ్వరం వస్తుందంటే మందులు ఇస్తాడు. 4 రోజులు గడిచిన తర్వాత రక్త పరీక్ష చేయించవయ్యా అంటాడు. ఆ రక్త పరీక్ష చేసిన తర్వాత ఏమవుతుంది, టైఫాయిడ్, న్యూమోనియా ఇట్లాంటి జ్వరాలు వస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఈ రాశి వాళ్ళు సరిగ్గా మీ జన్మ నక్షత్రాన్ని బట్టి రాసి వస్తుంది. ఈ రాశి వాళ్ళే కాదు, ఈ 12 రాశుల వాళ్ళల్లో కూడా చాలా రకాలైన అనారోగ్యాలు వస్తున్నాయి. మరి ప్రభుత్వం కూడా మళ్ళీ లాక్డౌన్ పెట్టబోతోంది. మరి దీనివల్ల చాలా ఇబ్బందులు వచ్చే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి మీ జాతకం చూపించుకోవటం, ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే వైద్యం చేయించుకోవడం చాలా అవసరంగా కనబడుతోంది. అందులో ఇక మిథున రాశి వాళ్ళకి పూర్తిగా అనారోగ్యం సమస్య. తర్వాత ఈ రాశి వాళ్ళు ఎవరికైనా చేతి మీదుగా డబ్బులు ఇస్తే తిరిగి రావు. పొరపాటు కూడా డబ్బులు ఇవ్వకూడదు. డబ్బులు ఇస్తే మాత్రం తిరిగి రావు. తర్వాత ఈ రాశి వాళ్ళు ఎక్కడైనా సీట్లు పాడుకునే వాళ్ళకి సాక్ష్య సంతకాలు కానీ, ఏదైనా బ్యాంకీ లోన్లు తీసుకునే వాళ్ళకి సాక్ష్య సంతకాలు కానీ పెడితే వాళ్ళ డబ్బులకు కొడతారు, మొత్తం వీళ్ళు కట్టాల్సి వస్తుంది. కొన్ని ఇండస్ట్రీస్కి లక్షల్లో తీసుకునేది ఉంది. ఆస్తులు అమ్మి కట్టినా కూడా బాకీలు తీరక ఇబ్బంది పడే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎక్కడా పొరపాటు పడకుండా, తొందరపడకుండా జాగ్రత్త వహించడం అవసరం. 2 మీ జాతకం చూపించుకోవడం అంతకంటే అవసరం. ఇప్పుడు ఈ చెప్పేది గోచారం మీ జన్మ నక్షత్రాలను బట్టి అయిందా కాదా మిథున రాశి తెలుసుకోవాలి. జన్మలగ్న రీత్యా చూసుకోవాలి. ఒక్క శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. కాబట్టి ఈ జాతకులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఎక్కడా తన నుంచి పొరపాటు జరగకుండా చూసుకోవడం ఒకటి. రెండవది ఏమిటయా అంటే ఎవరైనా సరే తన ఇష్టదైవాన్ని పూజించడం ఒకటి. ఇంకా పిపీలికా సమారాధన అంటారు. బియ్యపు రవ్వ, పంచదార కలిపి మట్టి నేలల్లో పుట్టల మీద వేస్తే చీమలు ఆహారం తింటాయి. అందులో నల్లటి చీమలు, గబ్బు చీమలు అంటారు. అవి కుట్టవు. ఆ చీమలు తింటే ఈ గ్రహదోషాలు పోతాయనుంది. అటువంటి చేయటం. ఏది ఏమైనా ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మిథున రాశి వాళ్ళు తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవాలి. అట్లా లేని పక్షంలో హస్త సాముద్రిక ద్వారా అయినా సరే మీ జాతకం చూపించుకోవాలి. ఇది మామూలు నష్టం కాదు, బాగా పెద్ద నష్టం కలిగేటువంటి పరిస్థితి ఈ మిథున రాశికి బాగా కనపడుతూ ఉన్నది. ఎట్లా అంటే 60 సంవత్సరాలు వచ్చేవాడికి కొన్ని కోట్లు సంపాదించాడు అనుకుందాం.
60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ కోట్లు మొత్తం పోయి కేర్ ఆఫ్ ప్లాట్ఫారం అవుతాడు. 20 సంవత్సరాల వయసులో అయితే సంపాదిస్తాడు, కానీ 60 సంవత్సరాల వయసులో శక్తి లేదు, సంపాదించలేడు, ఉన్నది పోయింది. పోయిన తర్వాత మనోవ్యాధి ఎక్కువైంది. మనోవ్యాధితో మంచం పడడమే కానీ బయటకు వచ్చే పరిస్థితి రాదు. ఇటువంటి పరిస్థితి తెచ్చుకోవడం మంచిదా? ముందుగా మీ జాతకం చూపించుకొని జాతకరీత్యా రెమెడీ చేయించుకొని మీరు బాగుండటం మంచిదా? కాబట్టి అందులో పాపగ్రహాల బలం ఎక్కువగా ఉండటం చేత ప్రతి వాళ్ళకు కూడా సమస్యలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశివాళ్ళు ముందుగా జాగ్రత్త చూపించుకోవటం చాలా అవసరం. తర్వాత ఈ రాశి వాళ్ళకి వివాహం కావటానికే మంచి అవకాశం ఉంది. కాబట్టి ఈ వివాహం అయిన తర్వాత ఎట్లా ఉండాలి అనే పొజిషన్ ఒకటి చెప్తాను నేను. మరి ఆడపిల్ల ఒక ఇంట్లో నుంచి ఇంకో ఇంట్లోకి వస్తుంది. మనిషికి 100 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. 25 సంవత్సరాలు అయ్యేటప్పటికల్లా ఆ పిల్ల పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తారు. ఆ అమ్మాయి మిగతా 75 సంవత్సరాలు అత్తగారింట్లోనే జీవనం గడపాలి. మీ కన్న కూతురు పెళ్లి చేసుకొని బయటికి వెళ్తే తల్లిదండ్రులైన ప్రతి వాళ్ళు బాధపడతారు. ఎందుకంటే అత్తగారింట్లో ఆమె సరిగ్గా ఉండలేకపోతే. అట్లాగే నీ కూతురు అత్తగారింట్లో ఉండలేక ఇబ్బంది పడుతుంటే నీ కోడల్ని ఇంటికి వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకున్నది. కాబట్టి కన్న కూతురు కంటే ఎక్కువైంది కోడలు. కాబట్టి అత్తగారు ముందు కోడల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత భర్త అయిన వాడు కూడా ఎవరిని ఎంతవరకు చూసుకోవాలి అంతవరకు చూసుకోవాలి. జీవితం చివరిదాకా ఉండేది భార్య, మధ్యలో పోయేవాళ్ళు తల్లిదండ్రులు. కాబట్టి భార్యని జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవటమే కాక తల్లిదండ్రుల సమస్య లేకుండా జాగ్రత్తగా చూసుకుంటే ఈ కాలం గడుస్తుంది. ఎందుకంటే బండికి 2 చక్రాలు నడిస్తేనే బండి సరిగ్గా నడుస్తుంది. ఒక చక్రం నడవకపోతే బండి నడవదు. బండికి 2 చక్రాలంటే భార్యాభర్తలు. తల్లిదండ్రులు పిల్లల వివాహం చేస్తారు. మగపిల్లవాడికి చదువు చెప్పించి ఉద్యోగం ఇప్పించి పెళ్లి చేస్తారు. పెళ్లి చేయగానే ఏమంటారా, మా పని అయిపోయింది, మా బాధ్యత తీరిపోయింది, పెళ్లి చేశాం, ఒక ఇంటి వాడిని చేశాం, ఇక వాళ్ళ బతుకు వాళ్ళది అంటారే తప్పితే ఇంతకుముందున్న బాధ్యత తర్వాత వాళ్ళు ఆలోచించరు. కాబట్టి తల్లిదండ్రులకి అన్నం పెట్టకుండా ఎగ్గొట్టకుండా తల్లిదండ్రులను పోషించుకుంటూ కుటుంబాన్ని జాగ్రత్తగా గౌరవంగా చూసుకునే పరిస్థితి కావాలి. అది కావాలంటే ఈ రాశి వాళ్ళకి గ్రహస్థితి బాగాలేదు. పెద్ద సమస్యలు ఎక్కువగా వచ్చే లక్షణాలు బాగా కనబడుతూ ఉన్నాయి. ద్వాదశంలో గురువు వల్ల చాలా ఇబ్బందిట. ఎట్లా ఉంటుందంటే వాక్కారకుడు గురువు. ఈ వాక్ సిద్ధి బాగుండాలి. ఎట్లా ఉంటుందంటే ఆ వాక్కు కోపం వచ్చినప్పుడు పెళ్ళాన్ని ఒక మాట అంటారు. ఆ మాట నేను అంటల్లా, ఇంకో రకంగా చెబుతున్నా. ఎవరింటికన్నా వెళితే అరే మీ నాన్న ఉన్నాడురా అని అడిగితే అది పద్ధతిగా ఉంది. నీ అమ్మ మూడున్నాడురా అంటే అర్థం మాత్రం ఒకటే కానీ రెండోది వికటంగా ఉంది. అట్లా వికటమైన భాషలు లేకుండా అందరూ సమంజసంగా ఉండటం ఈ రాశి వాళ్ళకి చాలా అవసరం. తర్వాత ఇంట్లో అందరూ కూడా ఎవరి తగిన బాధ్యతగా వాళ్ళు ఉండాలి. బాధ్యత తప్పి ప్రవర్తించకుండా ఉండాలి. ఈ రాశి వాళ్ళు ముందు జాతకం చూపించుకోవాలి. వివాహం కాలేదనుకున్న వాళ్ళు వివాహం అయిన తర్వాత సంవత్సరం జరగకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి.